హాయ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? సో దీనికన్నా ముందు కొంచెం అప్లోడ్ చేసిన వీడియోలు చూడండి ప్లీజ్. సో నేను నా గురించే ఒకడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అదేదో తప్పులాగా నేనేదో రాంగ్ మనిషినిలాగా క్రియేట్ చేసి మధ్య మధ్యలో కామెడీ చేస్తూ అలా ఎడిట్ చేశాడండి. అది ఎంతవరకు కరెక్టు? వాడెవడో నాకు దొరికితే ఉంటుందండి, వాడికి రాంభజనే ఉంటుంది వాడికి. వాడెవడో దొరకాలి నాకు. ధైర్యం ఉంటే రేపు కోర్టులోకి రారా, చూసుకుందాం. నీకు దమ్ముంటే మగపుట్టుకు పుడితే కోర్టులోకి రా, చూసుకుందాం. ఓకేనా? ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యాను ఫుల్గా. మొన్న నా హస్బెండ్ని ఇచ్చాను 4, ఇప్పుడు నిన్నిస్తాను. నీకు ధైర్యం ఉంటే మగోడు అయితే రా, రేపు ఆ ఛానల్ పెట్టి అక్కడ ఏడవడం కాదు. రేపు ఎలాగో పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ ముఖం ఎలాగో బయటపడద్ది, తెలుస్తుంది. అప్పటిదాకెందుకు, రా రేపు కోర్టుకి రా, చూస్తాను. నేను కూడా జనాలు కూడా చూపిస్తాను. అషమాషగా ఉందిరా నీకు. ఇక్కడ నువ్వు తక్కువ చేసినంత మాత్రాన నేను తక్కువైపోను. నేను సేవకురాలుగానే ఉంటాను, అలాగే ఉన్నాను. నువ్వెవడురా నన్ను తక్కువ చేసి నా మీద ఫన్నీ కామెంట్లు పెట్టి, లేకపోతే వేరు కామెంట్లు పెట్టి, లేకపోతే బ్యాడ్ చేయడానికి నువ్వెవడురా అసలు? డైరెక్ట్గా ఒక ప్రొఫైల్కి ఒక ఫోటో లేదు. అసలు నువ్వెవడివి? క్రిమినల్లా? లేకపోతే ఒక చెత్త గొడవా? లేకపోతే ఒక మెంటల్ గొడవ? బ్రెయిన్ ఉందా నీకు? లేకపోతే ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చావా? ఎవడో నాకు తెలియాలి కదరా. అలా తెలియకుండా ఉంటే ఏమర్థం అవుద్ది? ఓన్లీ ఒక ఎస్ అని పెడితే ఏమవుతుంది? సంతోష్ అంటాడు ఎవడో, మరి సంతోష్. నీకుంత సంతోషం ఉందిరా నీకు? నువ్వు ఒక శాడిస్ట్ లాగా ఉన్నావు చూడడానికి. సంతోష్ అని పేరు మీద పెట్టుకున్నావు నువ్వు అసలు. అసలు మనిషి వేరే, నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా? ఒక తల్లికి పుట్టినోడు అయితే ఇలాంటి కామెంట్లు చేయవు. అసలు నీకు కలగలేని విషయాలు నీకెందుకురా వెధవ, సొంట, కొజ్జ. ఇంకా నాకు తిట్లు రావు. తిడతాను, తిట్టి నేర్చుకుని మరీ తిడతాను నీకోసం. నిండా మునిగిన చల్లేదు కదా, నేర్చుకుని మరీ తిడతాను. వెధవ రాస్కెల్, నాన్ సెన్స్, చెత్త వెధవ బఫిల్లో. ఎవడు నువ్వు అసలు? ఒక సేవకురాలను పట్టుకుని నన్ను నీ ఇష్టం వచ్చిన కామెడీ క్రియేట్ చేసి మధ్యలో అసలు నా వీడియోలు ఎందుకు నువ్వు తీసుకోవడం? సిగ్గుందా నీకు? నీ వీడియోలు నువ్వు పెట్టుకో, నా వీడియోలు ఎందుకు పెట్టడం నువ్వు? సిగ్గు శరం వదిలేసిన ఏమంటారు వాళ్ళని, ఇంకా తర్వాత నాకు తిట్లు కూడా రావట్లా. ఒక మనిషి జన్మెత్తే వేస్ట్ రా నువ్వు. మనిషి జన్మెత్తేవి ఎందుకురా? నువ్వు చేసిన పాపాలు కూడా రేపు నీ పెళ్ళం నీ కూతురు అనుభవిస్తుంది. అవసరమేరా నీకు? నా ఉసురు తప్పకుండా నీకు తగలకపోదు. నడి వయసులోనే చస్తావు, నడి వయసులోనే సగంలోనే చస్తావు నువ్వు. నన్ను ఎంత బాధ పెట్టినాడు. నా ఫ్యామిలీ కన్నా వీళ్ళు ఎవరో ఎక్కువ బాధ పెడుతున్నారు. నేను నా కుటుంబాన్ని పాడు చేసింది ఇలాంటి కంత్రి నా కొడుకులు, ఇలాంటి కంత్రి నా వెధవలో నా ఫ్యామిలీని పాడు చేసింది, నన్ను పాడు చేసింది, నా కాపురాన్ని పాడు చేసింది. మళ్ళీ ఇలాంటి బరి తెగించి ఇలాంటి క్రియేట్ చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? అంటే ఎవడేం చేయలేడు అనుకుంటున్నావా? ఎవడు ఏమి చేయలేడు అనుకుంటున్నావురా నువ్వు? సరే చూద్దాం, ఎవడేం చేయలేడేమో. సిగ్గుండాలిరా నీకు. నేను ఏడుపు రాకపోయినా ఏడుస్తున్నానా? కంటెంప్ట్ నీళ్ళు రక్తం తెప్పించురా మరి. నువ్వే ఏడవచ్చు కదరా, నువ్వు ఏడ్చిపెట్టు. నీ వీడియోస్ బోల్డ్ మంది చూస్తారు. నేను ఏడిస్తే ఎందుకు చూస్తారు? నువ్వే పెట్టు. రక్తం కారితే ఇంకా విచిత్రంగా చూస్తారు. ఎక్కడెక్కడ రక్తాలు కారం చోటు కారిందనుకో ఇంకా చూస్తారు రా విధవ. ఇంకేంటి సైకోనా? ఎవడో కృష్ణకి చెల్లెలినా? కృష్ణనా ఎవడు? మెంటల్ కృష్ణకి చెల్లెలిరా? నీకు చూపించుకో ముందు. వేరే ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వు చూపించుకోరా ముందు. నీకు మెంటల్ ఏమైనా ఉందేమో, వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఓకే? ఎంత కన్నింగ్గా వ్యవహరిస్తున్నారో నువ్వు. నీకు సిగ్గు శరం సీవి నెత్తురుంటే రేపు కోర్టుకు రా, చూసుకుందాం. ఓకే? నేను అన్నిటి తెగించాను.
నేను ఆల్రెడీ ఒక పేపర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కామెంట్ చేసేవాళ్ళు, నన్ను భయపెట్టేవాళ్ళు వీళ్ళని చుట్టుకుంటుంది. రేపు చనిపోయినా నాకు ప్రాణం మీద ఆశయం లేదు. రేపు చనిపోయినా మీకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా. నేను ఆల్రెడీ ఒక లెటర్ కూడా రాశాను, రేపు చూపిస్తాను లెటర్ కూడా. ఓకే, టేక్ కేర్.